అమరావతిలో మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో డైరీ వ్యవస్థను నాశనం చేసేందుకు చంద్రబాబు మరోసారి ప్రయత్నం మొదలుపెట్టారని ఆరోపించారు. విజయ డైరీని హస్తగతం చేసుకునేందుకు లోకేష్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. హెరిటేజ్ వ్యాపారాలను పెంచుకునేందుకు విజయ డైరీలో అక్రమాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. కి 1960లో స్థాపించబడినటువంటి సహకార వ్యవస్థలో స్థాపించిన పాల ఉత్పత్తిదారుల యొక్క అంటే రైతులే గేదె తమకున్నటువంటి పాడి ద్వారా సహకార సంఘాల ఏర్పాటు ద్వారా 1960లో ఏర్పాటు చేసుకున్నటువంటి విజయ డైరీ ఎంతో ఆకాశానికి అంత ఎత్తు ఎదిగినటువంటి విజయ డైరీ 1995వ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి కులదోసిన దగ్గర నుంచి కూడా ఈ డైరీ ఏర్పాటు 1995లో హెరిటేజ్ డైరీని ఓపెన్ చేయటం, అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సహకార ఉత్పత్తి పాల సంఘాలని సహకార పాల ఉత్పత్తి సంఘాల అన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ వస్తున్న పరిస్థితులు. చంద్రబాబు గ్రహణానికి, చంద్రబాబు దాడికి, చంద్రబాబు కుట్రలకి ఎదురొడ్డి నిలిచి 3 డైరీలు నిలబడినాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3, 4, 5 ఉన్నాయి. ఈ 4, 5లో